హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, మనకు ఎక్కువ దాహం వేసినప్పుడు లేదా మన శరీరంలో ఎక్కువ కఫం చేరినప్పుడు ఈ పానకం అనేది తాగితే చాలా బాగుంటుందండి. ఈ పానకము చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పానకానికి కావలసినటువంటి వస్తువులు 5 వస్తువులండి. తురిమిన బెల్లము 50 గ్రాములు, మిరియాల పొడి 1/2 టీ స్పూను, యాలకుల పొడి 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూను, నీళ్లు వచ్చి 1/2 లీటర్ అండి. అంటే 2 గ్లాసులు, 2.5 గ్లాసులు, చిన్న గ్లాసులు అయితే అలా ఉంటుందండి. ఇది మొత్తము ఆ నీళ్ళల్లో వేసి బాగా బెల్లం కరిగినంత వరకు ఈ పదార్థాలన్నీ వేసి బాగా కలపాలండి. కలిపితే ఇది చాలా బాగా పానకం అంటే ఒక జ్యూస్ లాగా తయారవుతుంది. ఇది జ్యూసే కాదండి, ఒక మంచి ఔషధం కూడా అనుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ పానకం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ పానకము తాగితే నీళ్లు ఎన్ని తాగినా కూడా మనకు దాహం తీరదు అనుకోండి. అప్పుడు ఈ పానకము తాగితే చాలా దాహం అనేది తగ్గుతుందండి. ఇది తాగిన క్షణమే మనకు చాలా శక్తి అనేది ఇస్తుందండి. అంటే రోగ నిరోధక శక్తి అనేది బాగా పెంచుతుందండి. కఫాన్ని కూడా బాగా తొలగిస్తుందండి. దుమ్ము ధూళి వలన వచ్చేటువంటి జలుబు అనేది కూడా మంచిగా నివారిస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఇది ద్రవ ఆహారం కాబట్టి నిర్జలీయతను రానివ్వదు. వడదెబ్బ నుండి కూడా చాలా బాగా కాపాడుతుందండి. కాబట్టి ఈ పానకంకి ఎక్కువ ఖర్చు ఏం లేదండి, మనం ఇంట్లోనే చేసి తాగొచ్చును. ఇలా తీసుకుంటే మనకు ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది వాడండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.